గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ కాన్సెప్ట్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ అవగాహన అనేది అవసరం అండి. కంప్లీట్ అవగాహన అవసరం అంటే ఈ కాన్సెప్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇది అర్థం అంటే ఇది ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్ అండి. కానీ టోటల్గా మన 7 కాన్సెప్ట్లు ఉంటాయి కాబట్టి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. భారతదేశంలో కాదు, వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడ చూసినా ఇంత పెద్ద బిజినెస్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత పెద్ద కాన్సెప్ట్. ఇది అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవటానికి ప్రతిరోజు మీటింగ్కి అటెండ్ అవ్వండి. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ కాన్సెప్ట్లో వర్కింగ్ ప్లాన్ వచ్చి ఈ కామర్స్. కాబట్టి ఈ కామర్స్ చెప్తాను. ఈ కామర్స్లో ఉన్నటువంటి ఆదాయ అవకాశాలు చెప్తాను. అయితే ఈ కామర్స్ యొక్క ఆదాయ అవకాశాలు కాదు ఇక్కడ. ప్రధానంగా 7 కాన్సెప్ట్లో మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మనం ఈ బైక్ కావాలనుకున్నాం అనుకోండి, బైక్ తీసుకోవాలనుకున్నాం. మీరు భారతదేశంలో ఏ కాన్సెప్ట్లైనా ఎక్కడికైనా వెళ్ళండి, మినిమం 15,000 రూపాయలు మీరు యాక్టివేషన్ కోసం మీరు అడ్వాన్స్ రూపంలో 15,000 చెల్లించి మీరు నెట్వర్క్ని డెవలప్ చేస్తే మీకు కొంత టీం అయిన తర్వాత మీకు ఈ బైక్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఐసాలో కేవలం 599 రూపాయలతోటి ఒక్క ఈ బైక్ కాదండి, మనకి ఈ బైస్కిల్, ఈ స్కూటర్, ఎలక్ట్రికల్ స్కూటర్, ఎలక్ట్రికల్ బైకు, ఎలక్ట్రికల్ కారు, ఇన్నోవా కారు, ఇది కాకుండా మీకు దాదాపు ఒక 3,25,00,000 రూపాయలు విలువ చేసేటువంటి గోల్డ్, అట్లానే మీ ఇంటికి అవసరమైనటువంటి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అంటే మీకు సెల్ ఫోను, ల్యాప్టాపు, 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ, అట్లానే ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, ఏసీ, ఇవన్నీ కూడా వీటితో పాటు 3 రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, మినిమం 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఒకటి, 2 లక్షల రూపాయల ప్రాపర్టీ ఒకటి, 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ, 5 కోట్ల ప్రాపర్టీ. అంటే కమర్షియల్ కాంప్లెక్స్ మీ పేరుతో మీ ప్రాంతంలో ఉండటం అనేది చూడండి. ఇవన్నీ కూడా కేవలం 599 రూపాయలతో మనం సొంతం చేసుకోవచ్చు. ఇంతకంటే బెస్ట్ కాన్సెప్ట్ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడగలమా? ఎక్కడైనా మనం వినగలమా? ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే 599 రూపాయలతోటి మీరు ఒక్క బైక్ తీసుకోవాలంటే 15,000 కట్టాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్సే 4 రకాల వెహికల్స్ మనం 599తో తీసుకోవచ్చు, ఇన్నోవా కారుతో సహా. అవి కాకుండా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, గోల్డ్, అట్లనే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కలిపి 599. నేను చెబుతుంది ఇన్కమ్ కాక, ఎకనామికల్గా ఇవన్నీ తీసుకుంటే ఎకనామికల్గా ఎంత ఫ్రీడమ్ అని సాధిస్తామండి, ఏ స్థాయిలో ఆదాయం సంపాదించుకోవచ్చు ఆలోచించండి. అటువంటి అద్భుతమైన కాన్సెప్ట్. ఇదంతా కాన్సెప్ట్ అంతా అర్థమైతే ఇవన్నీ అర్థమవుతాయి. అయితే ఈరోజు మాత్రం మన వర్కింగ్ ప్లాన్ అంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇవన్నీ వస్తాయి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇవన్నీ వస్తాయి అంటే ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ ఒక్కటే మనం చేస్తాం. ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను వివరిస్తాను. అయితే ఈ కామర్స్ అనేది ఒక 6 రకాల ఆదాయాలు ఉంటాయి. ఈ కామర్స్ 599తో ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే ఆదాయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ కామర్స్ని బిజినెస్ని బేస్ చేసుకొని మిగిలిన 7 కాన్సెప్టుల్లో మనం సంపాదించే సంపదది.
ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే ఈ కామర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మిగిలిన కాన్సెప్ట్లన్నీ కూడా అర్థమైతే ఇప్పుడు చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఏ విధంగా సొంతం చేసుకోవచ్చు అనేది అర్థం అవుద్ది. ఈ వివరణ అర్థమైతే చాలు మీకు. ఈ రోజు మీకు ఈ కామర్స్ బిజినెస్ గురించి నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కామర్స్ అంటే మీ అందరికీ తెలుసు. అమెజాను, ఫ్లిప్కార్టు, మింత్రా, స్నాప్డీలు ఇవన్నీ ఈ కామర్స్ యాప్లు. అక్కడ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ ప్రొడక్ట్ నచ్చినా ఏది కావాలన్నా మనం అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికి డోర్ డెలివరీ వస్తాయి. ఇది కదా, ఇదే ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్. మనది కూడా ఐసా కూడా ఇదే ప్లాట్ఫామ్. ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం పర్చేజ్ చేస్తే మన ఇంటికి డైరెక్ట్గా మన డోర్ డెలివరీ అనేది వస్తాయి. ఇది ఈ కామర్స్ బిజినెస్ ప్లాట్ఫామ్. అంటే ఏంటి? లీగల్గా చట్టబద్ధమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ కామర్స్ బిజినెస్ అనేది ఇంకా భవిష్యత్తులో డెవలప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్. అంటే భవిష్యత్తుకు చెందినటువంటి కాన్సెప్ట్. అంటే మన దేశంలో ఇప్పటికీ ఒక 20% కూడా ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ చేయటానికి ప్రజలు అలవాటు కాలేదు. అంటే ఇంకా 80% భారత ప్రజలు ఈ కామర్స్ వైపు రావాల్సిన అవసరం ఉంది. అంటే చాలా మంది మామూలు ఫోన్లు వాడతారు. స్మార్ట్ ఫోన్లు కూడా అందరూ వాడి ఈ స్మార్ట్ ఫోన్లో ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టడం అనేది ప్రజలందరూ అలవాటు చేసుకోవటానికి మనకి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ బిజినెస్ అనేది బిజినెస్ అంటే భవిష్యత్తుకి సంబంధించినటువంటి బిజినెస్, భవిష్యత్తులో బాగా డెవలప్ అయ్యేటువంటి బిజినెస్. ఇది చట్టబద్ధమైన వ్యాపారం ఇది. కాబట్టి మనం ధైర్యంగా చేయొచ్చు. ఇది ఒకటి. ఇక్కడ నుంచి ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మీకు వివరంగా చెప్తాను. ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కంపెనీ పేరు వచ్చి ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి. ఇది కంపెనీ పేరండి, ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి. అంటే పేరులోనే ఉంచండి సైంటిఫిక్ అప్రోచ్. కాబట్టి ఆ పేరులోనే మన కంపెనీ తాలూకు కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. అంటే ప్రతిదీ సైంటిఫిక్గా ఉంటుంది, అశాస్త్రీయంగా ఉండదు, శాస్త్రీయమైన పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకి పేరులోనే అర్థమవుతుంది. ప్రస్తుతం మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్, అట్లానే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్ మన సైట్లో ఉన్నాయి. మనం పర్చేజ్ చేయొచ్చు. ఇది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి. అంటే భవిష్యత్తులో అంటే మనకి నెట్వర్క్ పెరిగితే, మెంబర్స్ పెరిగితే, మనకి కమ్యూనిటీ పెరిగితే మనం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అతి తక్కువ ధరకి మనం వస్తువులు తీసుకోవచ్చు. అమెజాను, ఫ్లిప్కార్ట్ కంటే మనం తక్కువ రేటుకి ఇక్కడ మనం ప్రోడక్ట్ అమ్మచ్చు. భవిష్యత్తులో డెవలప్ అయ్యేటువంటి విధానం అది. ఇక్కడ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుని మనం ఇక్కడ బిజినెస్ కొనసాగించవచ్చు. మనం రిఫరల్ చేయొచ్చు, నెట్వర్క్ బిల్డప్ చేయొచ్చు. అయితే మనకు వచ్చిన ఆదాయం, ఇన్కమ్ ఏదైతే ఉందో వాటిని విత్డ్రా చేయాలి అనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అంటే మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. మీ ఐడి యాక్టివేట్ కావాలి అని మీరు ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. ప్రైమ్ మెంబర్ అంటే మీరు సభ్యత్వం తీసుకోవాలి కాన్సెప్ట్లో. మీకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈ కామర్స్లో ఎక్కడైనా ఉంటుంది. ప్రతి డిజిటల్ యాప్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది. మీకు ఫోన్పేకి ఉంటుంది, వాట్సాప్కి ఉంటుంది, ఫేస్బుక్కి ఉంటుంది. అట్లానే ఇక్కడ అమెజాను, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటికి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, అమెజాన్కి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అంటే ఇయర్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఎంత ఉందండి? 249 రూపాయలు ఉంది. అంటే సంవత్సరానికి ఒకసారి 249 రూపాయలు చెల్లించి మనం ప్రైమ్ మెంబర్గా ఉండాలి. అక్కడ నుంచి ఏమొస్తాయి? ఇందాక నేను ఈ కామర్స్లో ఎన్ని బెనిఫిట్స్ చెప్పాను నేను, ఆదాయం కాకుండా. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తూ మనకి లైఫ్ టైంలో 599 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. కానీ అమెజాన్లో ప్రతి సంవత్సరం 249 రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించాలి. లైఫ్ లాంగ్ అట్టా ప్రతి సంవత్సరం చెల్లిస్తూనే ఉండాలి మీరు ప్రైమ్ మెంబర్గా ఉండాలంటే.
ప్రైమ్ మెంబర్గా ఉంటే ఏంటి బెనిఫిట్ వాళ్ళు ఇచ్చేది? అక్కడ మనకేమీ ఆదాయం ఇవ్వరు. అక్కడ ఏమిస్తారంటే వాళ్ళ సైట్లో వచ్చే కొత్త ప్రోడక్ట్ మనకి ఇంటిమేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, మనకి తెలియచేస్తారు. అట్లనే వాళ్ళకి ఏదైనా ఆఫర్స్ ఉంటే మనకి తెలియచేస్తారు. అట్లనే మనం ఆర్డర్ పెట్టుకుంటే అందరికంటే ముందు 2 రోజుల ముందు మనకి ప్రోడక్ట్ డెలివరీ ఇస్తారు. ఇట్లా కొన్ని బెనిఫిట్స్ మాత్రమే ఇస్తారు. అవి తీసుకునేందుకు మనం సంవత్సరానికి 249 రూపాయలు మనం చెల్లించాలి. కానీ అప్పుడు చాలా ఎక్కువ అవుతుంది కదండి, సంవత్సరం 249 అంటే. కానీ ఐసాలో ప్రైమ్ మెంబర్షిప్ 599 రూపాయలు. ఇది ఒక్కసారి చెల్లిస్తాం, జీవితంలో మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. అలా చెల్లిస్తే 599 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని మనకిస్తుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, అంటే ప్రైమ్ మెంబర్షిప్ చాలా తక్కువ ఉంది, అది కూడా లైఫ్ టైం ఒక్కసారే. దీన్ని బేస్ చేసుకొని 599 కోట్లు సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్ళాలంటే మన కాన్సెప్ట్ మొత్తం అర్థం కావాలి. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఓన్లీ ఈ కామర్స్ బిజినెస్ గురించే చెప్పుకుంటున్నాం. ఇది చిన్న కాన్సెప్ట్, ఇక్కడ చిన్న ఇన్కమే ఉంటుంది. టోటల్గా ఇక్కడ చేసే వ్యాపారం అంతా మీకు మిగిలిన కాన్సెప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ రీజనరేట్ అయ్యి అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. ఇందాక చెప్పుకున్న బెనిఫిట్స్తో పాటు ఆదాయం కూడా వస్తుంది. అది మొత్తం కాన్సెప్ట్లు వింటే మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ లిమిటెడ్ ఇన్కమే ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఈ కామర్స్లో మనకు 6 రకాల ఆదాయాలు ఉన్నాయి. అంటే మనకి ఈ కామర్స్ ఆదాయాలు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం మిగిలిన ఆదాయాలన్నీ ఎలా వస్తాయి అంటే మనం ఇది చేయకుండా గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఆదాయాలు, మిగిలిన బెనిఫిట్స్, నేను ఇంత చెప్పిన బళ్ళు కానీ, గోల్డ్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఇవన్నీ మీరు చెయ్యకుండా వస్తాయండి. నాన్ వర్కింగ్ ఇన్కమ్, మనం పని చేయకుండా సంపాదించే ఆదాయం. పని ఎక్కడ చేస్తామంటే ఈ కామర్స్లో చేస్తాం. ఈ కామర్స్లో వచ్చే ఆదాయం తక్కువే మనకి, కానీ పని చేయకుండా వచ్చే ఆదాయం ఎక్కువ. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పని చేస్తే వచ్చే ఆదాయం ఏంటంటే రిఫరల్ ఇన్కము. ఇక్కడ రిఫరల్ ఇన్కంలో 2 ఉన్నాయి, డైరెక్ట్ రిఫరల్ ఇన్కము, టీమ్ రిఫరల్ ఇన్కమ్, అంటే డౌన్ లైన్ ఇన్కమ్ అనమాట. అట్లానే రిఫరల్ కాయిన్స్, రిఫరల్ కాయిన్స్లో కూడా 2 ఉంటాయి, వెల్కమ్ కాయిన్స్, రిఫరల్ కాయిన్స్ అని 2 ఉంటాయి. అట్లనే వెల్కమ్ బోనస్ ఒకటి ఉంది, అట్లనే వెల్కమ్ ఫ్యామిలీ బోనస్ ఒకటి ఉంది, అట్లనే రీపర్చేజ్ ఇన్కమ్ ఉంటుంది, అట్లనే విత్డ్రాల్ ఇన్కమ్, చాలా పెద్ద ఇన్కమ్ అనేది విత్డ్రాల్ ఇన్కమ్, చాలా పెద్ద ఇన్కమ్, అది ఒకటి ఉంటుంది. వీటి గురించి నేను ఈ కాన్సెప్ట్లో డీటెయిల్డ్గా వివరిస్తాను. ముందు కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మీకు 100 కాయిన్స్ వస్తాయండి. మీరు ప్రైమ్ మెంబర్ తీసుకున్నందుకు 100 కాయిన్స్ మీ వ్యాలెట్కి వస్తాయి. మీరు ఎవరినైనా డైరెక్ట్ రిఫర్ చేశారనుకోండి, ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు. ఒకరిని రిఫర్ చేస్తే 500 కాయిన్స్ వస్తాయి. మీరు ఎంతమందిని చేస్తే అన్ని 500 కాయిన్స్ వస్తాయి. ఇవన్నీ మీ వ్యాలెట్లో ఉంటాయి. ఇవి వ్యాలెట్లో ఉంటే మనకేంటి బెనిఫిట్, వీటిని ఎట్లా క్యాష్ చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఉదాహరణకి చూద్దాం. ఇక్కడ ఒక సోప్ ఉందండి. సోప్ మనం కొనాలనుకున్నాం, మన సైట్లోకి వచ్చి సోప్ కొనాలనుకున్నాం. మన సైట్లోనే ఉంటుంది సోపు. ఎంఆర్పి వచ్చి 130 రూపాయలు ఉంది. ఇది హెర్బల్ సోప్, హెల్త్ సోప్ అన్నమాట. మనకి ఆఫర్ వాడు 10 రూపాయలు తగ్గించి ఆఫర్ ఇచ్చాడు. ఇక్కడ మీ వ్యాలెట్లో కాయిన్స్ ఉంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే మీరు ఈ సబ్బుని కొనుక్కోవాలనుకోగానే మీ సిస్టంలో ఉన్న ఒక 10 రూపాయలకి విలువైనటువంటి కాయిన్స్ తీసుకుంటుంది. అంటే 10 రూపాయికి 10 కాయిన్స్ అండి. అంటే ఒక కాయిన్ విలువ వచ్చి 10 పైసలు, 10 కాయిన్స్ వచ్చి 1 రూపాయి, 10 రూపాయలకి 100 కాయిన్స్. కాబట్టి మీ వ్యాలెట్ నుంచి 100 కాయిన్స్ మైనస్ అయ్యి తీసుకుంటుంది. ఇప్పుడు 10 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది. మీకు కాయిన్స్ లేవు అనుకోండి, మీకు కాయిన్స్ లేవు, అప్పుడు ఏం చేస్తుంది, 120 రూపాయలకి మనం సోప్ కొనాల్సి ఉంటుంది. అట్లా మనకి కాయిన్స్ని మనం యూజ్ చేసుకొని 10 రూపాయలు మనకు చెల్లించాల్సిన అవసరం లేకుండా 110 రూపాయలకి మనం సోపు కొనుక్కోవచ్చు. అంటే నేను సోపు ఉదాహరణ చెబుతున్నాను. మిగిలిన ప్రొడక్ట్స్ మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని మనం పర్చేజ్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 5000 కాయిన్స్ కూడా యూజ్ చేయొచ్చు.
ఒక ప్రొడక్ట్ మీద 5,000 కాయిన్స్ యూజ్ చేయొచ్చు, 1000 కాయిన్స్ యూజ్ చేయొచ్చు, 500 కాయిన్స్ యూజ్ చేయొచ్చు. అట్లా ప్రోడక్ట్ని బట్టి దాని యొక్క కాస్ట్ని బట్టి ఉంటుంది. అట్లా మనకి ఈ కాయిన్స్ అనేది మనకి బెనిఫిట్ ఉంది. ఇది ఒక బెనిఫిట్. వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్. ఈ వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటంటే ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. ఇది మన ఐసాలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏంటనంటే మన దేశంలో చాలామంది చాలా కంపెనీల్లో చేరి జనాన్ని చేర్పించి నష్టపోయిన చరిత్ర మనందరికీ తెలుసు. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎలాంటి నష్టం ఉండకూడదు. ఇక్కడ మెంబర్ అయితే నేను నష్టపోయాను అనే నెగిటివ్ వర్డ్ రాకూడదు. అందుకని ఐసా ఏం చేసిందంటే ఒక 20 మందిని మీరు రిజిస్ట్రేషన్ అవ్వగానే ముందు అప్లైన్లో 10 మందిని ఇస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డౌన్ లైన్లో 10 మందిని మన సిస్టమ్ మీకు ఇస్తుంది. ఇదే వెల్కమ్ ఫ్యామిలీ. ఈ వెల్కమ్ ఫ్యామిలీ మీకు వచ్చి చేరింది. ఇది మీరు ఎవరిని చేర్చాల. మీకంటే ముందు చేరిన వాళ్ళు 10 మంది వచ్చారు మీకు. మీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ నుండి ఒక 10 మంది యాడ్ అవుతారు. ఈ 20 మంది మీ జీవితాంతం మీతో ఉండిపోతారు. వీళ్ళ నుండి మీకు ఆదాయం వస్తుంది మీరేం చెయ్యకుండా. ఇక్కడ ఊరక జాయిన్ అయితే వీళ్ళ నుంచి మనకి కంటిన్యూగా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఆదాయం అండి, ఆల్రెడీ ముందు 10 మంది జాయిన్ అయ్యారు కాబట్టి ఈ 10 మంది అమౌంట్ కట్టారు కాబట్టి మనకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు కట్టేశారు కాబట్టి వాళ్ళ మీద మనకి జాయినింగ్ మీద రాదు. వాళ్ళ మీద ఏ ఆదాయం వస్తుందో చూద్దాం. ఇప్పుడు మన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళలో నుంచి 10 మంది వస్తారు కదండి. ఇప్పుడు వాళ్ళు పేమెంట్ చేస్తారు కాబట్టి జాయినింగ్ మీద మనకి ఆదాయం 2 ఆదాయాలు వస్తాయి. ఏంటంటే ఈ 10 మంది కింద 10 మందిలో ఫస్ట్ పర్సన్ వచ్చి మీకు యాడ్ అవ్వగానే అతని నుంచి మీకు 5% అతను కట్టిన అమౌంట్లోంచి 5% మీ వ్యాలెట్కి వస్తుంది. అంటే ఎంత వస్తుంది? ₹29.95 అంటే 30 రూపాయలు మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. ఒక బెనిఫిట్ ఇది. రెండో బెనిఫిట్ ఏంటంటే ఈ ఫస్ట్ పర్సన్ నుంచి 10 మంది వరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 0.5% వస్తుంది మళ్ళా. అంటే మొత్తం 10 మంది మీద కలిపి ఎంత వస్తుంది? మరలా 5% వస్తుంది. అంటే ₹29.95. టోటల్గా మీకు 60 రూపాయలు మీకు 2 రకాలుగా మీకు ఆదాయం అనేది 10 మంది నుంచి ఆదాయం వస్తుంది. 60 రూపీస్ మీ వ్యాలెట్కి వచ్చేసింది. ఇది మనం ఏమి చేయకుండా మనకి టీం ద్వారా వచ్చిన ఆదాయం ఒకటి. రైట్. 2 మీ అప్లైన్ ద్వారా మనకి ఏమొస్తుంది అనంటే మీ పైన 10 మంది అప్లైన్లో వాళ్ళు ఏదైనా విత్డ్రా పెట్టుకున్నారనుకోండి. వాళ్ళు విత్డ్రా పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకున్న విత్డ్రాల నుంచి మీకు 0.5% ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు విత్డ్రా పెట్టుకున్న అమౌంట్ నుంచి 0.5% అంటే 100 రూపాయలు పెట్టారనుకోండి మీకు 50 పైసలు మీ వ్యాలెట్కి వస్తుంది. 200 పెట్టారనుకోండి మీకు ₹1 వాళ్ళ నుంచి మీ వ్యాలెట్కి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు విత్డ్రా చేసినా ఎంత విత్డ్రా చేసినా విత్డ్రాల నుంచి 0.5% వస్తూనే ఉంటుంది. 1000 రూపాయలు పెట్టారనుకోండి మీకు 50 రూపాయలు మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అట్లా మనకి కంటిన్యూగా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటంటే మీ డౌన్ లైన్లో ఉన్న 10 మంది ఉంటారు కదండి, వీళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు విత్డ్రా చేసినా ఎంత విత్డ్రా చేసినా వాళ్ళు చేసిన విత్డ్రాల నుంచి 0.5% మీ వ్యాలెట్కి వస్తుంది. అంటే ఇక్కడ 20 మంది మీద మనకి 0.5% అనేది వస్తుంది. మనకి ఈ 0.5% అనేది విత్డ్రా చేసినప్పుడు ఎక్కడి నుంచి? ఈ కామర్స్లోనే కాదు, మిగిలిన 7 కాన్సెప్ట్లో ఎక్కడ విత్డ్రా చేసినా ఇక్కడ డబ్బులు వస్తాయి. అంటే విత్డ్రాల్ అనేది అంటే మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ మనం చెయ్యకుండా వచ్చే ఆదాయం. చూడండి, ఇక్కడ ఎవరినైనా జాయిన్ చేసాం, వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంది. మీరు నెగిటివ్గా మాట్లాడతారా? నన్ను చేర్చావు, నేను నష్టపోయాను, నా డబ్బులన్నీ నష్టం జరిగింది అని చెప్పి కామెంట్ వస్తుందా? రాదు కదా. అందుకని ఇక్కడ నెగిటివ్ వర్డ్ అనేది ఐసా మీద రాదు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీకు నెగిటివ్ వర్డ్ అనేది రాదు. ఎవరి డబ్బులు వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తాయి, ప్లస్ ఇంకా ఆదాయం వస్తుంది. ఇది చాలా పెద్ద ఆదాయం వస్తుందండి.
ఈ 0.5% అనేది 7 కాన్సెప్ట్లో విత్డ్రాల్ జరుగుతుంది. 7 కాన్సెప్ట్ల మీద వచ్చేటువంటి విత్డ్రాల్ మీద వచ్చే ఆదాయం నిజంగా చాలా అద్భుతమైన ఇన్కమ్ అనేది వస్తుంది ఏమీ చెయ్యకుండా. అందుకని ఏమీ చేయొద్దు అంటున్నారు కాబట్టి చేరి కాముకుందాం అని చెప్పంటే ఐసాలోకి వద్దు. ఎందుకని ఐసాలో జాయిన్ అవ్వాలంటే మీరు పర్మనెంట్గా కోటీశ్వరుడు అవ్వటానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎవరికి సాధారణమైన వ్యక్తి అంటే ఇక్కడ లీడర్స్కే కాదు, మామూలు వ్యక్తికి, సాధారణమైన వ్యక్తి ఇక్కడ కోటీశ్వరుడు అవ్వటానికి అవకాశం తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో. ఇది భారతదేశ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఒక చరిత్రాత్మకంగా మిగలబోతుంది. కనుక ఇది వర్కింగ్ ప్లాను. ఇక్కడ వర్క్ చేస్తేనే ఇదంతా సంపాదిస్తాం. వర్క్ చేయకపోయినా వచ్చే ఆదాయం ఎందుకు ఉందనంటే ఎవరైనా ఒకళ్ళు మనం తెలియక జాయిన్ చేస్తే వాళ్ళు చేయకుండా ఆగిపోయినా వాళ్ళు పెట్టిన డబ్బులకి నష్టం ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్. ఇక్కడ మన కాన్సెప్ట్ మెయిన్ కరోడుపతి అండి. ప్రతి ఒక్కరూ కరోడుపతి కావాలి, ఆర్థిక స్వతంత్రాన్ని సాధించాలి. మళ్ళా జీవితంలో ఇంకొక కాన్సెప్ట్ జోలి పోకూడదు, జీవితంలో ఇట్లాంటి కాన్సెప్ట్లు మీరు చెయ్యకూడదు. ఒకే ఒక కాన్సెప్ట్తో మనం సెటిల్ అయిపోవాలి. అందుకొచ్చింది ఐసా. కనుక ఇక్కడ వర్కింగ్ ప్లాన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సాధించాలంటే మన కాన్సెప్ట్ అంతా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అర్థమైతేనే ఇది సాధ్యమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వెల్కమ్ ఫ్యామిలీ అట్లనే వెల్కమ్ బోనస్ అని చెప్పాను కాబట్టి దాంతో కూడా కలిపి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. వెల్కమ్ ఫ్యామిలీ 10x10 నుంచి మనకి 0.5% అనేది రావటం, అంటే జాయినింగ్ మీద మనకి 5%, 10% రావటం, విత్డ్రాల్ ఇన్కమ్ 0.5% రావటం, వెల్కమ్ బోనస్ మనం చెప్పుకోవాలి, అది ఇక్కడ చెప్పుకుందాం. వెల్కమ్ బోనస్ ఏంటంటే మీరు ఇక్కడ యాక్టివేషన్ అవ్వగానే, అంటే మనం బిజినెస్ చేసినా చేయకపోయినా వెల్కమ్ బోనస్ కూడా మీకు వెంటనే మీ యాక్టివేషన్ తోటే వచ్చేస్తుంది. ఎంత వస్తుంది? 51 రూపాయి వస్తుందండి. 8.5% మీరు కట్టిన డబ్బుల మీద మీకు 8.5% మీ వ్యాలెట్కి వస్తుంది. 51 రూపాయి వస్తుంది. ఇది వెల్కమ్ బోనస్ అండి. అంటే ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? మొత్తం 110 రూపాయలు మీ వ్యాలెట్లోకి వచ్చినాయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకోగానే. ఇదండి. నెక్స్ట్ మనకి రిఫరల్ ఇన్కమ్ అండి. మనం మన లింక్ ఎవరికైనా పంపించి వాళ్ళని కూడా మీటింగ్కి ఆహ్వానించి వాళ్ళు మీటింగ్ విని అర్థమైన తర్వాత వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకుంటే వాళ్ళ నుంచి మీకు వచ్చే ఆదాయం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మెయిన్ ఏంటంటే కరోడుపతి కావాలంటే ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ చేయాలండి. నేను చెబుతున్నాను అంటే మనం సక్సెస్ కావాలి, సక్సెస్ చేయటానికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లాగా చూడకూడదండి, మీరు ఎగబడి వాడుకోవాలి. అట్లా వాడుకున్నట్లయితే ఇక్కడ 100% మీరు పనిచేసినట్లయితే మీరు మినిమం, నేను చెబుతున్నా, మినిమం 100 మందిని డైరెక్ట్ రిఫరల్ చేయాలండి. మినిమం 100 మందిని డైరెక్ట్ రిఫరల్ చేయాలి. అంటే మ్యాక్సిమం మీరు ఎంతమందినైనా చేయొచ్చు, మ్యాక్సిమం మీ ఇష్టం. మినిమం 100 మందిని డైరెక్ట్ రిఫరల్ చేయాలి. ఇంతకుముందు కాన్సెప్ట్లో ఒకరినో, ఇద్దరినో, 5గురినో చేసి అలసిపోయేవాళ్ళని. అలా కాదు, మీరు మీరే కాదు, మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ కరోడ్పతి అవుతారు, వాళ్ళందరూ కోటేశ్వరులు అవుతారు, వాళ్ళందరూ ధనవంతులు అవుతారు, వాళ్ళందరూ ఎకనామికల్ ఫ్రీడమ్ని సాధిస్తారు. ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్ని వాళ్ళు పొందుతారు. కనుక ఇక్కడ ఈజీ అండి, మీరు రిఫరల్ చేయటం ఈజీ. వాళ్ళని జూమ్ మీటింగ్ తీస్తారండి, ఏమొద్దు, మీరు జూమ్ మీటింగ్లో కూర్చోపెట్టండి. అట్లా ఒక వారం కంటిన్యూగా కూర్చోబెట్టండి. ఆ తర్వాత వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తారండి. మనకి బిజినెస్ చేసేవాళ్ళు కావాలి. కనుక ఇక్కడ మినిమం 100 మందిని మీరు రిఫర్ చేయాలి. నేను ఈ స్లైడ్ కూడా మారుస్తా. ఎందుకని? మనం ఒకళ్ళో, ఇద్దరో, 5గురు, 3గురు ఇట్లాంటి వద్దండి. ఎందుకంటే అవకాశం వచ్చింది, మనం డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. చిన్నగా ఎందుకు ఆలోచించాలి, తక్కువగా ఎందుకు ఆలోచించాలి, బలహీనంగా ఎందుకు ఆలోచించాలి?
అవసరం ఏంది అసలు? మనం ఎందుకోసం పనిచేస్తున్నాం? డబ్బుల కోసమే కదండి. ఇక్కడ డబ్బులిచ్చే కంపెనీలు లేవు భారతదేశంలో. మొట్టమొదటిసారి అద్భుతమైన ఆదాయం ఇవ్వటానికి వచ్చిన కంపెనీ. దాన్ని మీరు ఖచ్చితంగా వాడుకున్నట్లయితే మీరు 100 మందిని మినిమం చేయాలని నిర్ణయం తీసుకోండి. ఎంతమంది అయితే ఎంతమంది అవుతారు, నిర్ణయం అయితే తీసుకోండి. 100 మెంబర్స్ని నేను స్లైడ్ మార్చేస్తాను. నేను 25 మందిని పెట్టాను. ఎందుకనంటే నేను చెప్పిందే వింటారు. మనం ఏం చెబుతామో అది ఆలోచిస్తారు. కనుక మనం 100 మందిని నేను చెప్పినా మీరు చెప్పినా 100 మంది అనే మాట కంటిన్యూగా మీరు మారుమ్రోగినట్టయితే, అదే సమాజంలో వినపడుతూ ఉన్నట్లయితే, 100 మంది కాన్సెప్ట్గా ఇది ప్రజల్లోకి వెళ్ళినట్లయితే మన మైండ్లో కూడా 100 మందిని చెయ్యాలనేటువంటి బలమైన నిర్ణయం వస్తుంది. వచ్చిన రోజు 100 మంది ఈజీగా చేసేస్తారు. మీ బ్రెయిన్లో 100 మందిని చెయ్యాలని ఎప్పుడైతే ప్రోగ్రామ్ అవుద్దో మీరు ఖచ్చితంగా 100 మందిని చేస్తారు. మనం అన్ని కాన్సెప్ట్లాగా 2 3 5 చేద్దాంలే అనుకుంటే మనం అంతవరకే చెప్పుకున్నాం అనుకోండి, అదే ప్రోగ్రామింగ్ అయ్యి అంతవరకే పరిమితం అవుతాం. ఇక్కడ మీరు కోటీశ్వరులు అవటానికి రండి. ఊరక నెట్వర్క్ లాగా చేయటానికైతే ఇక్కడికి వద్దు. మీరు నెట్వర్క్ లాగా ఆలోచిస్తే ఇక్కడికి రావద్దు. మీరు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటేనే రండి. ఇది మీరు చెప్పాల్సింది, మీరు మాట్లాడాల్సింది. ఓకే, ఇక్కడ స్లైడే చెప్పుకుందాం ప్రస్తుతం. నెక్స్ట్ నేను ఈ స్లైడ్ మార్చేస్తా. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి పెద్దగా ఆలోచిద్దాం. పెద్ద కోరికలు, పెద్ద కాన్సెప్ట్, పెద్ద టార్గెట్లే పెట్టుకుందామండి. ఎందుకని తక్కువ టైంలో మనం ఇంకా పని చేయకూడదండి. రిటైర్డ్ అయిపోవాలి. మీ పిల్లలు కుటుంబంతో మీరు టైం గడపాలి. ఈ మీటింగులకి రావటాలు, మీటింగులకి వెళ్ళటాలు, జనానికి చెప్పటాలు, చేర్చటాలు వద్దు. అసలు క్లోజ్ చేసేయాలి. అంత డబ్బులు సంపాదించుకొని బయటికి వెళ్ళాలి. కనుక ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మీరు 25 మందిని రిఫర్ చేశారు. అంటే ఇక్కడ ఉన్న స్లైడే చెబుతున్నా. నెక్స్ట్ ఈ స్లైడ్ తీసేస్తాను నేను. 25 మందిని మనం రిఫర్ చేస్తే ఒక్కొక్క వ్యక్తి మీద మనకి డైరెక్ట్ రిఫరల్ 96 రూపాయలు వస్తుందండి. టీమ్ రిఫరల్ 90 రూపీస్ వస్తుంది. ఇక్కడ 25 మంది మీద 96 రూపాయలు అంటే మీకు 2875 రూపాయలు అనేది రావటం జరుగుతుంది. ఓకే, సెకండ్ లెవెల్లో 25 మంది వాళ్ళు కూడా 100 మందిని చెయ్యాలి. కానీ ఒక్కొక్కరు 25 మందినే చేశారనుకోండి, 625 మంది ఒక్కొక్కరి దగ్గర నుంచి 19 రూపాయలు వస్తాయి. అంటే ఎంత అయింది? 11,875 రూపాయలు ఇక్కడ రావటం జరిగింది. థర్డ్ లెవెల్లో 15,625 మంది మీ టీం ఉంది. వాళ్ళ నుంచి ఒక్కొక్క వ్యక్తి నుంచి 19 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది మీకు? 2,96,875 రూపాయలు మీకు థర్డ్ లెవెల్లో వచ్చిన ఇన్కమ్. ఫోర్త్ లెవెల్లో మీకు 3,90,625 మంది మీ టీం సైజ్ అయితే ఒక్కొక్క వ్యక్తి నుంచి 19 రూపాయలు వస్తే మీకు ఎంత వచ్చింది? 74,21,875 రూపాయలు మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అదే ఐదో లెవెల్లో 97,65,625 మంది అయ్యారండి. అయితే ఒక్కొక్క వ్యక్తి నుంచి 19 రూపాయలు వస్తే 18,45,46,875 రూపాయలు, అంటే 18 కోట్ల రూపాయలు మనకి ఐదో లెవెల్లో తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 25 మంది చెప్పాను, కానీ డైరెక్ట్ రిఫరల్స్ ఎంతమందినైనా చేయొచ్చు. 100 మందిని చేస్తారా, 1000 మందిని చేస్తారా, 10,000 మందిని చేస్తారా, మీ ఇష్టం. అట్లా చేసుకుంటూ పోతే ఈ టీం సైజ్ ఇంతే ఉంటుందండి. పెరుగుద్దా పెరగదా? 5 లెవెల్సేనండి మనకి. మిగతా కాన్సెప్ట్ లాగా 10 లెవెల్స్ 15 లెవెల్స్ అంటే కోట్ల సంఖ్యలోకి వెళ్ళిపోద్ది. మన మినిమం 5 లెవెల్స్ అండి, ఈజీగా మనకు కనపడతా ఉంటుంది. మీరు డైరెక్ట్ రిఫరల్స్ మీద మీరు ఎఫర్ట్ పెట్టండి. డౌన్ లైన్ మీద వద్దండి. డైరెక్ట్ రిఫరల్స్ ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన డైరెక్ట్ రిఫరల్స్. అట్లా పోతే 5 లెవెల్స్లోనే చాలా పెద్ద టీం వస్తుంది. నేను 25 మందితో చెబితేనే మీకు 18 కోట్ల రూపాయలు ప్లస్ మొత్తం కలిపితే ఒక 20 కోట్ల రూపాయలు మనం ఎర్న్ చేయవచ్చు. ఏది? ఈ కామర్స్లో మనం ఇంకా 7 కాన్సెప్టుల్లో మనకి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, టీమ్ రిఫరల్ ఇన్కమ్ అనేది 7 కాన్సెప్టుల నుంచి వస్తుందండి. అవి పెద్ద కాన్సెప్ట్, చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఇదే మనం చేసిన పని, ఈ పనికే అదంతా వస్తుందండి. ఇప్పుడు ఈ డబ్బులతో పాటు ఆ డబ్బులు కూడా వస్తాయి. ఆ డబ్బుల కోసం మనం ప్రత్యేకంగా ఏం పని చేయాల్సిన అవసరం లేదు.
అందుకని అవి కూడా తెలుసుకుందాం. మనం తెలుసుకుంటే మనకి ఎంత పెద్ద స్థాయిలో ఆదాయం వస్తుందో మనకు అర్థమవుతుంది. మనకి విత్డ్రాల్ ఇన్కమ్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన కాన్సెప్ట్లో. నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఇది ప్యాసివ్ ఇన్కమ్, మనం ఏమీ చేయకుండా వచ్చే ఆదాయం. ఇందాక మనం చేస్తే వచ్చే ఆదాయం చూసాం మనం. ఇప్పుడు మనం చెయ్యకుండా మన టీం ద్వారా, మన కింద ఉన్న టీం ద్వారా మనకి ఆదాయం వస్తుంది. అది ఎలా వస్తుంది చూద్దాం. ఉదాహరణకి మన కాన్సెప్ట్లో మినిమం 200 రూపాయలు ఉంటే విత్డ్రా పెట్టుకోవచ్చు. మినిమం 200 రూపాయలు ఉంటే విత్డ్రా పెట్టుకోవచ్చు. అలా విత్డ్రా పెట్టుకుంటే మనకి ఫస్ట్ లెవెల్లో చూడండి, అడుగున ఇక్కడ కనిపిస్తుంది, బ్లాక్ నుంచి వెళ్ళండి. ఫస్ట్ లెవెల్ బ్లాక్ అనమాట, 4%. సెకండ్ లెవెల్లో 2.5%, థర్డ్ లెవెల్లో 1.5%, ఫోర్త్ లెవెల్ 1%, ఫిఫ్త్ లెవెల్ 1%. దీని ప్రకారం ఇక్కడ కింద నుంచి పైకి వెళ్దాం. ఫస్ట్ లెవెల్ కింద నుంచి పైకి వెళ్దాం. ఇక్కడ 200 రూపాయలు కాబట్టి 100 రూపాయలకి 4% అంటే 200కి ఎంత? 8 రూపాయలు. 8 రూపాయలు ఇంటూ 30 మంది ఉండారనుకోండి, 30 ఎందులో 240 రూపాయలు ఫస్ట్ లెవెల్లో ఇన్కమ్. విత్డ్రాల మీద అంటే మీకు ఫస్ట్ లెవెల్లో 30 మంది, 100 మంది ఉంటే, 1000 మంది ఉంటే చాలా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. విత్డ్రాల్ ఇన్కమ్ కేవలం వాళ్ళు విత్డ్రా చేస్తే మనకు ఆదాయం వస్తుంది. అది ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ 30 మందే ఉండారు, వాళ్ళు విత్డ్రా పెట్టారు. ఒక్కొక్కరి నుంచి 8 రూపాయలు మీకు వచ్చింది, అంటే 240 రూపాయలు మీరు ఏం చేయకుండా వచ్చింది. సెకండ్ లెవెల్లో మీకు 300 మంది టీం ఉంది. 300 మంది టీం ఉంది. 30 ఇంటూ 30 అంటే 900 అవ్వాలండి. కానీ ఇక్కడ తగ్గించి చెబుతున్నా, 300 మందే ఉండారు. ఒక్కొక్కళ్ళ మీద 5 రూపాయలు వచ్చింది. ఇక్కడ 2.5 రూపాయలు కదా, 100కి 2.5 రూపాయలు అంటే 200కి 5 రూపాయలు. 5 రూపాయలు ఇంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు వస్తే 1500 రూపాయలు విత్డ్రాల మీద మీకు సెకండ్ లెవెల్లోంచి వచ్చింది. థర్డ్ లెవెల్లో మీకు 3 రూపాయల లెక్కన 1500 మీద 4500 రూపాయలు మీకు థర్డ్ లెవెల్లో వస్తుంది. ఫోర్త్ లెవెల్లో 9000 వచ్చింది. ఫిఫ్త్ లెవెల్లో 18000 వచ్చింది. టోటల్ వచ్చేసరికి మీకు 33,240 రూపాయలు మీకు ఇన్కమ్ రావటం జరిగింది. అంటే విత్డ్రాల్ ఇన్కమ్. మీ టీములో వాళ్ళు విత్డ్రా పెట్టుకుంటే మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత? విత్డ్రా పెట్టారు వాళ్ళు 200 రూపాయలు విత్డ్రా పెట్టుకుంటే మీకు వచ్చిన ఆదాయం ఎంత? టోటల్ టీం ఎంత ఉందండి మీకు? 15,000 మంది. ఇందాక ఎంతమంది చెప్పుకున్నాం? దాదాపు 97 లక్షల మంది టీం చెప్పుకున్నాం. అంత టీం ఉంటే ఇక్కడ విత్డ్రాల్ ఇన్కమ్ ఎంత వస్తుందండి? నిజంగా ఆశ్చర్యకరమైన ఇన్కమ్ వస్తుంది. నేను ఎంతమంది టీం చెబుతున్నాను ఇక్కడ? టీం సైజు తగ్గించా. ఎంతమందిని? 15,000 మంది. 15,000 మంది ఉంటేనే మీకు 33,240 రూపాయలు విత్డ్రాల్ ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ 200 రూపాయలు విత్డ్రా చేస్తే, ఇక్కడ 1000 రూపాయలు చేశారనుకోండి, ఎంత వస్తుంది? 1,66,000 రూపాయలు మీకు విత్డ్రాల్ ఇన్కమ్ వస్తుంది 1000 రూపాయలు చేస్తే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది మనకి విత్డ్రా ఎప్పుడవుద్ది? జనరల్గా 200 రూపాయలు ఉంటే ఏం చేద్దాంలే, మనకి ఒక 5,000 10,000 అయిన తర్వాత చేసుకుందాం, ఉపయోగపడతాయి డబ్బులు అని చెప్పి విత్డ్రా చేయకుండా ఆగిపోయే అవకాశం ఉంది కదా. అయితే మన సిస్టమ్ ఏం చేస్తుందంటే, శనివారం వరకు చూస్తుందండి. మీ దగ్గర 200 రూపాయల నుంచి పైన ఎంత ఉన్నాయండి. సిస్టమ్ ఏం చేస్తుంది? శనివారం వరకు చూస్తుంది. శనివారం లోపు మీరు విత్డ్రా పెట్టలేదు అనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుందంటే శనివారం రాత్రి 9 గంటలకల్లా విత్డ్రా పెట్టేస్తుంది. సిస్టమ్ పెట్టేస్తుంది. పెట్టేసి దీంట్లో కట్టవలసిన అమౌంట్, గవర్నమెంట్కి వెళ్ళాల్సిన TDS, అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాల్సిన 5%, ఇట్లా ఇక్కడ షేర్ అవ్వాల్సిన డబ్బులు ఈ మొత్తం కట్ చేసి మిగిలిన అమౌంట్ వాళ్ళ మరొక వ్యాలెట్ ఉంటుంది, పర్సనల్ వ్యాలెట్, ఆ వ్యాలెట్కి పంపించేస్తుంది. ఇంకా ఆ డబ్బులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అలా పంపించేస్తుంది. ఇప్పుడు మనకి వారానికి ఒకసారి విత్డ్రా వస్తుంది. అంటే వారానికి ఒక్కసారి విత్డ్రా జరిగితే వారానికి 33,240 రూపాయలు అంటే 4×3 = 12, అంటే 1,25,000 రూపాయలు. 200 రూపాయలు విత్డ్రా చేస్తే మీకు 15,000 మంది టీం ఉంటే నెలకి 1,25,000 రూపాయలు మీరు విత్డ్రాల మీద తీసుకోవచ్చు. అదే 1000 రూపాయలు విత్డ్రా చేస్తే వారానికి 1,60,000 × 4
అంటే 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ మీద కేవలం తీసుకోవచ్చు. అంత పెద్ద బెనిఫిట్ అవకాశం ఉన్న కాన్సెప్ట్ కనుక ఫ్రెండ్స్, ఇది కేవలం ఈ కామర్స్లో చెబుతున్నా. ఇలాంటి చాలా పెద్ద కాన్సెప్ట్లు, పెద్ద ఇన్కమ్, పెద్ద విత్డ్రాల్ అనేది 7 కాన్సెప్ట్లో మీరు తీసుకుంటారు. నేను ఒక్క కాన్సెప్ట్లోనే ఒక చిన్న అమౌంట్ చెబితేనే ఇంత ఆదాయం వస్తుంది విత్డ్రాల్ మీద. 7 కాన్సెప్ట్లో జరిగితే విత్డ్రాల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉంటుందండి నిజంగా. అందుకనే తక్కువ టైంలో మీరు ఇక్కడ ఎర్న్ చేసేయాలి. అందుకనే నేను ఫాస్ట్గా మీరు 100 మందిని డైరెక్ట్, మినిమం 100 మందిని రిఫరల్ చేయాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఎంత చేస్తే అంత చేద్దాం, అది వేరే విషయం. కానీ మన మైండ్లో ఏం పెట్టుకోవాలి? మన మైండ్లో ఏం పెట్టుకుంటాం? మనం కింద వాళ్ళకి కూడా అదే చెబుతాం. మన మైండ్లోకే రాలేదనుకోండి, మనం కింద వాళ్ళకి కూడా చెప్పలేం, బలంగా చెప్పలేం, స్ట్రాంగ్గా చెప్పలేం. ఇప్పుడు నేను ఎంత స్ట్రాంగ్గా చెబుతున్నాను, ఎంత నమ్మకంతో చెబుతున్నాను? ఎందుకంటే దీని వాల్యూ, ఈ చట్టబద్ధత, దీంట్లో వచ్చే ఆదాయం ఇవన్నీ నాకు అర్థమైనవి కాబట్టి నేను చెబుతాను. మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మీరు స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. 100 మంది, మినిమం 100 మంది అండి, 100 మంది వచ్చేసేయాలి అనేటువంటి కాన్ఫిడెంట్తో మీరు మాట్లాడతారు. ఓకే, ఈ విత్డ్రాల్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది? ఇక్కడ ఉదాహరణకి మీరు 200 రూపాయలు విత్డ్రా పెట్టారనుకోండి. 200 రూపాయలు విత్డ్రా పెడితే 70% మీ అకౌంట్కి వస్తుందండి. 70% అంటే 100 రూపాయలకి 30 రూపాయలు కట్ అవుతాయి, 200 రూపాయలకి 60 రూపాయలు కట్ అయినాయి, 2 7 14, 140 రూపాయలు మీ అకౌంట్కి వస్తుంది. ఒక 60 రూపాయలు కట్ అవుతుంది. 60 రూపాయలు, ఇది 100 రూపాయలకి లెక్క కోసం మాట్లాడుకుందాం. 100 రూపాయలు అనుకోండి, 30 రూపాయలు కట్ అవుతుంది, అంతే కదా? అంటే 30% కట్ అవుతుంది. 30% అంటే అనుకుంటే సరిపోద్ది, మనం 30 రూపాయలు అనుకుంటా. ఓకే, 30%లో ఇక్కడ చూద్దాం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక 70% మీ అకౌంట్కి వెళ్ళిపోయింది. ఒక 10% మీకు వెల్కమ్ ఫ్యామిలీ ఉంది కదండి, వెల్కమ్ ఫ్యామిలీ విత్డ్రా చేసినప్పుడు మనకు వస్తుంది, మనం విత్డ్రా చేసినప్పుడు వెల్కమ్ ఫ్యామిలీకి కూడా వెళ్తుంది. అట్లా ఇక్కడ అందరికీ ఆదాయం రావటం అనేది జరుగుతుంది. కాబట్టి వెల్కమ్ ఫ్యామిలీ 20 మందికి 10% షేర్ అవుతుంది. ఒక్కొక్కరికి 0.5% ఇందాక మనం చెప్పుకున్నాం, అట్లా వెళ్ళిపోతుంది. మరొక 10% ఇందాక మనం చెప్పాం చూడండి, 5 లెవెల్స్. ఈ 5 లెవెల్స్లో మరొక 10% 5 లెవెల్స్లో షేర్ అవుతుంది. అంటే ఫస్ట్ లెవెల్లో 4%, సెకండ్ లెవెల్లో 2.5%, థర్డ్ లెవెల్లో 1.5%, ఫోర్త్ లెవెల్ 1%, ఫిఫ్త్ లెవెల్ 1%. ఈ విధంగా 5 లెవెల్లో షేర్ అవుతుంది 10%. ఈ 10% నుంచే ఇందాక మనకు వచ్చిన విత్డ్రాల్ ఇన్కమ్ అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన ఒక 5% అప్గ్రేడ్ అండి. అప్గ్రేడ్ కాన్సెప్ట్ అంటే మనకి మిగిలిన ఇంకా 6 కాన్సెప్ట్లు ఉన్నాయి కదా, మొత్తం 7 కదా. ఇక్కడ 599తో మనం యాక్టివేషన్ చేసుకున్నాం. మిగిలిన 6 కాన్సెప్ట్లో అక్కడ ఐడి యాక్టివేషన్ చేసుకోవటానికి అక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో మెంబర్షిప్ అమౌంట్, ఆ అమౌంట్ మీకు ఈ 5% నుంచి కట్ చేసి కంపెనీ సిస్టమే తీసుకుంటుంది. మీకు ఒక వ్యాలెట్ ఉంటుందండి, అప్గ్రేడ్ వ్యాలెట్ అని. ఈ 5% అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్తుంది. ఈ అప్గ్రేడ్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ వచ్చిందో దాన్ని బట్టి అక్కడ ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక్కొక్క ఐడి యాక్టివేషన్ అవుతుంది. అంటే మన జేబులో నుంచి డబ్బులు తీసి యాక్టివేషన్ చేయాల్సిన అవసరం లేకుండా మీ విత్డ్రాల్ నుంచే 5% పక్కకెళ్ళి ప్రతి ఐడి యాక్టివేషన్ అవుతుంది. అట్లా ప్రతి ఒక్కరికి అవుతుంది. అంటే ఇక్కడ నుంచి చేసే టీం అంతా అన్ని కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంది. ఆ టీము అక్కడ అందరూ ఆటోమేటిక్గా యాక్టివేషన్ జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు ఆదాయం అనేది వస్తుంది. అంటే మనం చెయ్యకుండా వచ్చే ఆదాయం, నాన్ వర్కింగ్ ఇన్కమ్ మిగతా 6 కాన్సెప్ట్లు. ఆ విధంగా మనకి 5% అనేది అప్గ్రేడ్ ప్లాన్స్కి వెళ్ళిపోతుంది. ఒక 5% అడ్మిన్ ఛార్జెస్ కింద కంపెనీ తీసుకుంటుంది. మనకి గవర్నమెంట్కి మీరు విత్డ్రా చేసుకునే అమౌంట్ నుంచి 0.5% మనం గవర్నమెంట్కి చెల్లిస్తాం. ఇది సంవత్సరం తర్వాత, సంవత్సరం చివరిలో అంటే మార్చి నెలలో మీకు గవర్నమెంట్ నుంచి మీకు తిరిగి వస్తాయి ఈ డబ్బులు. ఎప్పుడు వస్తాయి? మీరు 5 లక్షల లోపు ఆదాయం తీసుకుంటే వస్తాయి. మనం 5 లక్షల లోపు తీసుకుంటామా? పెద్ద స్థాయిలో తీసుకోవాలి. అంటే ఏంటి అర్థం? మీరు
ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. 5 లక్షలు దాటితే గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ పే చేయాలి. ఉదాహరణకి మీరు 7 లక్షలు అయిందనుకోండి, 7 లక్షలకి ఎంత పర్సెంట్ అయిందో లెక్కేస్తారు. ఆ అమౌంట్ మొత్తం మీరు గవర్నమెంట్కి చెల్లించాలి అని అంటే ఆల్రెడీ టీడీఎస్ కొంత చెల్లించారు కాబట్టి ఎంత చెల్లించారో మీ అకౌంట్లో ఉంటుంది. ఆ అమౌంట్ మినహాయించి మిగిలిన బ్యాలెన్స్ కడితే సరిపోతుంది. లేదు 5 లక్షల లోపే వచ్చిందనుకోండి మనకి ఇన్కమ్, గవర్నమెంట్ కట్టిన టీడీఎస్ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఓకే, ఇదే అనమాట మన టీడీఎస్కి సంబంధించి. ఓకే, ఇక్కడ మనం ఎడతిరిగి విత్డ్రా జరిగినప్పుడు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ జరుగుద్దో మనం చూసాం కాబట్టి మనం 599 చెల్లించాం కదండి, అది కూడా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూద్దాం. ఎందుకనంటే మన కంపెనీ అకౌంట్కి ఎంత వెళ్తుంది, మనందరికీ ఎంత వస్తుంది, స్పాట్లో మీరు యాక్టివేషన్ చేయగలనే మిషనే డివైడ్ చేసి ఎవరెవరికి ఎంత పంచుతుంది, కంపెనీ అకౌంట్కి ఎంత ఇస్తుంది అనేది మనకు అర్థం కావాలంటే ఇక్కడ డిపాజిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చూడాలి. గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాలండి కంపల్సరీగా. ప్రతి జాయినింగ్ మీద మనం జిఎస్టీ కట్టాలి. ఇక్కడ 18% జిఎస్టీ ఉంటుంది. మీరు కట్టిన అమౌంట్లోంచి 18% గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. 18% గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ప్రతి నెల గవర్నమెంట్కి చెల్లించాలి. 16% డైరెక్ట్ రిఫరల్, మనం ఎందుగా చెప్పుకున్నాం, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ 96 రూపాయలు వస్తుంది. ఆ 16% అనేది ఇక్కడ మనం 96 రూపాయల రూపంలో ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ రిఫరల్. అట్లనే 5 లెవెల్స్ కమిషన్ ఏదైతే ఉందో, 5 లెవెల్స్లో కమిషన్ ఉంది కదండి, ఈ 5 లెవెల్స్లో వచ్చే కమిషన్ 16% అండి. 16%. ఇందాక మనం చెప్పుకున్నాం దాదాపు 18 కోట్ల రూపాయల వరకు మనం ఎర్న్ చేయొచ్చని. అది ఈ 16% ఆ లెవెల్స్లో పంచడం జరుగుతుంది. 8.5% వెల్కమ్ బోనస్ అండి. మీకు 51 రూపాయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు అమౌంట్ వచ్చింది. మీరు కట్టిన అమౌంట్లో నుంచి 51 రూపాయి మీ వ్యాలెట్కి వచ్చింది. అదే 8.5%. ఒక 10% వెల్కమ్ ఫ్యామిలీకి, అంటే డౌన్లో మన రిజిస్ట్రేషన్ తర్వాత 10 మంది వస్తున్నారు చూడండి, వాళ్ళ నుంచి ఓ 10% మనకు రావటం జరుగుతుంది. అదే ఇక్కడ 10% కట్ అవుతుంది. ఒక 16% పికప్ సెంటర్ అండి. మనది ఈ-కామర్స్ సైటు, మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ అవుద్ది ఇక్కడ నుంచి పంపించడానికి. కాబట్టి అది లేకుండా ఉండాలి అని అంటే పికప్ సెంటర్లో పెడతాం మనం. మీ ఊర్లో మీకు దగ్గరలో టౌన్లో పికప్ సెంటర్ ఉంటుంది. మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో ఆ పికప్ సెంటర్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ సిస్టంలో. మీరు అక్కడికి వెళ్తే మీ ఐడి నెంబర్ చెప్పగానే మీ ప్రోడక్ట్ మీకు ఇచ్చేస్తారు. అంటే ట్రాన్స్పోర్ట్లో పెట్టి వారం తర్వాత మీకు డోర్ డెలివరీ రావటం కాకుండా, అంటే పికప్ సెంటర్ లేని కాడ మనం అట్లా డోర్ డెలివరీ కొరియర్ ద్వారా పంపిస్తాం. పికప్ సెంటర్ ఉందనుకోండి, మీరు పికప్ సెంటర్లో తీసుకోవచ్చు. అందుకని జాయినింగ్ మీద పికప్ సెంటర్ వాళ్ళకి 16% ఇస్తున్నాం. వాళ్ళకి అది బెనిఫిట్. అట్లానే పీసీ అప్లైన్ అంటే పికప్ సెంటర్కి అప్లైన్ ఉంటాడు. అంటే పికప్ సెంటర్ ఎవరైతే పెట్టారో వాళ్ళని రిఫర్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఆ రిఫర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళకి 5% వెళ్ళిపోతుంది. అట్లనే 10% కంపెనీకి వెళ్తుంది. 10% కంపెనీ, అంటే కంపెనీ అకౌంట్కి ఎంత వెళ్తుందండి ఇప్పుడు, ఒక 10% వెళ్తుంది. ఇది మనకి అర్థం కావాల్సిన విషయం. అంటే ఇది అంతా మిషనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కంపెనీకి 10% వెళ్తుంది అని అర్థమైతే కంపెనీ అకౌంట్కి కంపెనీ ప్రాఫిట్ మాత్రమే వెళ్తుంది. మిగతా అన్ని మన వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. మనం వెంటనే విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకే, రీపర్చేజ్ ఇన్కమ్ అండి. ఇక్కడ రీపర్చేజ్ ఇన్కంలో మనకి 3 రకాల ఆదాయాలు ఉంటాయి. ఏంటంటే మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, అంటే మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఈ క్యాష్ బ్యాక్ దాదాపు 5% వస్తుందండి. క్యాష్ బ్యాక్ 5% వస్తుంది. అట్లనే మీ డౌన్ లైన్లో మీరు రిఫర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా పర్చేజ్ చేస్తే వాళ్ళ నుంచి 11 రూపాయలు, అంటే ఉదాహరణకి ఇక్కడ సోప్ అనుకోండి, ఒక సోపే కొన్నాం, సోప్ మీద మీకు 11 రూపాయలు వాళ్ళ మీద వస్తుంది. ఒక 5 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది, 11 రూపాయలు మీకు
మీ డౌన్ లైన్లో మీ డైరెక్ట్ రిఫరల్ చేశారు కదా, ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ నుంచి మీకు వస్తుంది. అట్లానే ఫస్ట్ లెవెల్ నుంచి 5 లెవెల్స్ వరకు ఒక్కొక్క లెవెల్లో ₹2 వస్తుందండి. వాళ్ళు ఎంతమంది ఎవరు కొన్నా, ఏ లెవెల్లో కొన్నా ₹2 మీకు వస్తుంది. అట్లా మీకు ఇక్కడ మనం రీపర్చేజ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అట్లా మీకు ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పర్చేజ్ చేశారనే దాన్ని బట్టి మనకి ఆ లెవెల్ మీద వచ్చే కమిషను, ప్రొడక్ట్ని బట్టి కమిషన్ ఉంటుందండి. ఇక్కడ సోప్ మీద ₹2 ఇచ్చారు, ఇంకో ప్రోడక్ట్ మీద ₹10 వస్తుంది, ఇంకో ప్రోడక్ట్ మీద ₹30, ఇంకో ప్రోడక్ట్ మీద ₹100 అట్లా వస్తాయి. అవి మనం డౌన్ లైన్లో తీసుకోవచ్చు. ఇది మంచి బెనిఫిట్ అండి. ఇది భవిష్యత్తులో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎందుకనంటే రేపు అన్ని ప్రొడక్ట్స్ మనం ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడ పర్చేజింగ్ కూడా జరుగుతుందండి. ఆన్లైన్ పర్చేజింగ్ మన దాంట్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవటానికి అవకాశం ఉంది.